పసికూనల చేతిలో దారుణంగా ఓడిపోయిన యంగ్ టీమిండియా. జింబాబ్వే వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఇండియన్ బౌలర్స్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. జింబాబ్వే 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 115 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియన్ బౌలర్స్లో రవి బిష్నోయ్ 4 ఓవర్లేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 4 ఓవర్లేసి 11 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ అలాగే ఆవేష్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. ఇక నిన్న టీమిండియా బ్యాట్స్మెన్లు అయితే ఐపీఎల్లో అద్భుతంగా రాణించినప్పటికీ జింబాబ్వే చేతిలో మాత్రం చేతులెత్తేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి అవుట్ కాగా 102 పరుగులకే అలౌట్ అయిపోయింది టీమిండియా. జింబాబ్వే మాత్రం అంత చిన్న స్కోర్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. జింబాబ్వే బౌలర్లో చెతారా 3 వికెట్లు తీసుకోగా, సికందర్ రాజా కూడా 3 వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు. ఈ రోజు కూడా సెకండ్ టీ20 మ్యాచ్ జరగబోతుంది.